జనరల్‌గా వేరే రాజకీయ పార్టీ నాయకులు ఎవరైనా ఆరోపణలు చేస్తే అనుకోవచ్చు. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచి వచ్చిర్రు. ఆయనకు కొంచెం దీని మీద అవగాహన ఉంటది. ఈ ఫోన్ ట్యాపింగ్‌కి సంబంధించిన అంశంలో అనేటువంటిది చర్చ నడుస్తా ఉంది. సో, ఇప్పుడు అత్యాధునికంగా ఇజ్రాయెల్ నుంచి ఒక టెక్నాలజీని తెప్పించుకున్నారు. దాని ద్వారా ఫోన్‌లు ట్యాప్ చేస్తా ఉన్నారు అనేటువంటిది ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్య. ఇప్పుడు మనోడు మాట్లాడిందే కదా నువ్వు ఉటంకించేది. ఈ రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థను దుర్వినియోగం చేసిన బహుశా దేశంలో ఎక్కడ కూడా చేస్తారు. ముఖ్యమంత్రి తన బంధువైన ఒక ఎస్ఐ దుగ్గ్యాల ప్రణీత్ రావు 2007 బ్యాచ్ కి చెందిన ఎస్ఐకి రాత్రికి రాత్రి రహస్య జీవ చేసి ప్రమోషన్ ఇచ్చాడు. ఆయన చేసిన గొప్ప పని అయింది. ప్రమోషన్లు ఎప్పుడు ఇస్తారంటే యాక్సిడెంట్ ప్రమోషన్, ఉగ్రవాద కార్యకలాపాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలకు దయించి పోరాడినప్పుడు వాళ్ళ ప్రతిభా పాఠవాలను గుర్తించి వాళ్ళ సేవలు గుర్తించి ప్రమోషన్ ఇస్తారు. అది జీవో నెంబర్ 280. కానీ ఇలా జరుగుతున్నది ఏంటయ్యా అంటే ఇలా మా ఫోన్లు హ్యాక్ చేస్తున్నందుకు, మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నందుకు, డీజీపీల ఫోన్లు, రేవంత్ రెడ్డి ఫోను, బండి సంజయ్ ఫోను, లేకపోతే ప్రవీణ్ కుమార్ ఫోను, వీళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నందుకు బహుమతిగా ముఖ్యమంత్రి డైరెక్ట్ గా ఆయనతో కనెక్షన్ పెట్టుకుని ఆయన బంధువు అయిన దుగ్గ్యాల ప్రణీత్ రావుకు మరి అలా ప్రమోషన్ ఇచ్చిండు. అది తప్పు అంటున్నా, చట్ట విరుద్ధం. అది ప్రజాస్వామ్య హక్కులను భగ్నం చేయడం అని నేను అంటా ఉన్నా. ఇదైతే ఎవరు చెప్పింది? మనోడు చెప్పిందే కదా. మరి మనోడు చెప్పిన దాని మీద కూడా నమ్మకం లేదా? ఇప్పుడు తనే సిట్ కాడికి పోవట్లేడు. అంటే ఏం చెప్పాలనుకుంటే చెప్పేసిన, లెటర్‌లో చెప్పేసిన, వాళ్ళకు వ్రాతపూర్వకంగా మెసేజ్ ఇచ్చేసిన అనేటువంటిది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మరి ఇప్పుడు నేనేమంటే ఇలాంటి సాక్ష్యాలను తీసుకోవడానికి సిట్ వేసినాము. ఇట్లాంటి ఒక ఏమంటారు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ దగ్గర ఏ రకమైన ఆధారాలు ఉన్నా దానికి సంబంధించిన చర్చ ఉంటుంది. కానీ మీరు చేస్తున్న ఆరోపణలో ఇప్పుడు మీరు అన్నారు కదా, మంత్రులే ఇంటుండ్రు, వాళ్ళే ఇంటురు, వీళ్ళే ఇంటురు అనే దాంట్లో ఉత్త రాజకీయ ఆరోపణ తప్పితే దాంట్లో స్టాంటిటీ లేదన్నది ఒకటి. మీరు అన్నారు పోలీస్ ఆఫీసర్ గతంలో ఇట్లా డిపార్ట్మెంట్ మీద ఉన్నది కానీ, మీరు పోలీస్ ఆఫీసర్గా అయిపోయిన తర్వాత వచ్చి మీరు బీఎస్పీ కోఆర్డినేటర్గా ఉన్నప్పుడు మీరు ఆ ప్రభుత్వం మీద చేసిన ఆరోపణ మీదనే మీరు ఇప్పుడు కాంట్రా అవుతున్నారు. ఏమని? గత ప్రభుత్వం చేయలేదు, ఈ ప్రభుత్వమే చేసినట్టుగా నేను నా దగ్గర ఆధారాలు ఉన్నాయంటారు. ఆధారాలు బయట పెట్టండి. ఆధారాలు బయట పెడితే ఇదేంది ప్రిమా ఫేసి ఉంటే సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా తీసుకుంటుంది కదా. ఇప్పుడు ఇక్కడ సిట్, సిఐడి ఇక్కడ పట్టించుకోలేదనుకో, రాజ్యాంగం మీద చట్టాల మీద మంచి అవగాహన ఉన్న మిత్రుడే కదా.